జీవీఎంసీ 97వ వార్డు చినముసిరివాడ వద్ద గల జాతీయ పరీక్ష కేంద్రం అయాన్స్ సెంటర్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం 7:30 గంటలకు క్యూట్ ఎగ్జామ్కు అటెండ్ అవ్వగా మధ్యాహ్నం 11 గంటల వరకు పరీక్ష నిర్వహించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. సకాలంలో పరీక్ష నిర్వహించకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బంది గురిచేశారని మండిపడ్డారు. ఏమవుదని చెప్తుండే ఏమవుదని ఆయన తినకపోతే నా పేరు రాధిక అండి. మా పాప పేరు రేణుక. మేము లాస్ట్ వీక్ కూడా ఇదే ఎగ్జామ్ సెంటర్కి వచ్చాము. లాస్ట్ వీక్ సేమ్ ప్రాబ్లం జరిగింది. ఈ రోజు 7:30కి ఎగ్జామ్ సెంటర్కి వచ్చాము. 10 కల్లా ఎగ్జామ్ అయిపోతుంది అని చెప్పారు. ఇంతవరకు ఎగ్జామ్ అవ్వలేదు. మా పిల్లలు మార్నింగ్ ఏమి తినకుండా కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్లలేదు. ఈ రోజు వాటర్ గంట ఎగ్జామ్కి ఎందుకు అని చెప్పి ఇంతవరకు ఏం తినకుండా ఇప్పటి వరకు మా పిల్లలు ఉన్నారంటే ఏమవుతారండి? మా పిల్లలు ఎలా ఉన్నారో కండిషన్ చెప్పమన్నా చెప్పట్లేదు. ఎగ్జామ్ సెంటర్ ఇదే కాకుండా వేరే సెంటర్సే లేవా? ఈ సెంటర్ లో కనీసం పేరెంట్స్ కూడా స్పెషాలిటీస్ లేవు. ఒక కూర్చోటానికి తాగటానికి మంచి స్పెషాలిటీసే లేవు. పిల్లలకు కూడా లోపల సరైన గాలి కూడా లేదంట. ఒక ఫ్యాన్ వేస్తే 4 ఫ్యాన్లు ఆపేస్తారంట. లాస్ట్ వీక్ ఆల్రెడీ పేపర్ లీక్ అయ్యి 1.5 గంట ఎగ్జామ్ లేట్ చేసి 12 గంటలకు అయిపోవాల్సిన ఎగ్జామ్ ని 1:40కి బయటకు వచ్చారు పిల్లలు. లాస్ట్ వీక్ మంచి ఎండలో మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. బయట ఉండి మేము, లోపల ఉండి పిల్లలు. ఆల్రెడీ ఆ క్లాస్ రూమ్ లో 2 అమ్మాయిలు కళ్ళు తిరిగి కూడా పడిపోయారండి. క్యూట్ ఎగ్జామ్ అండి, CAUT. ఆల్రెడీ బెటర్మెంట్ ఎగ్జామ్ ఉందండి మధ్యాహ్నం 2 గంటల తర్వాత. ఆ ఎగ్జామ్ కూడా అటెండ్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ రాసెళ్ళి ఇంతవరకు ఈ ఎగ్జామ్ అయిపోకపోతే ఆ ఎగ్జామ్కి ఎలాగ అటెండ్ అవ్వాలి? ఇది వదులుకోవాలా అది వదులుకోవాలా తెలియని పరిస్థితిలో ఎగ్జామ్ సెంటర్ లో లోపల ఉన్న పిల్లల్ని బయటకు వదలరు. మేము బెటర్మెంట్ ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. ఆ ఎగ్జామ్ రాయాలి, ఈ ఎగ్జామ్ రాయాలా? ఇది గవర్నమెంట్ కి ఇదే సెంటర్ దొరికిందా? వేరే సెంటర్ ప్రతిసారి ఈ సెంటర్ కి వచ్చి ప్రతి ఇయర్ పిల్లలు ఇదే గవర్నమెంట్ కనీసం ఇదేంటో ఏం జరుగుతుందో మెయింటెనెన్స్ చూసుకోకపోతే మరి గవర్నమెంట్ కే తెలియాలి ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఫ్యాకల్టీ ఏం చేస్తున్నారు అనేది తెలియాలి. లాస్ట్ వీక్ సేమ్ ఇదే ఎగ్జామ్ 3 సబ్జెక్ట్స్ ఏదో ఉన్నాయి. 12 గంటలకు అయిపోవాల్సిన ఎగ్జామ్ ని సగం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యాకల్టీ రిలేటివ్ కి ఎవరికో పేపర్ లీక్ అయిందని చెప్పి అగైన్ ఆ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ చేశారు. ఆ ఎగ్జామ్ అయిపోయేసరికి 1:40 అయిపోయింది. వాళ్ళ లోపల ఏం చెప్పారండి. యాక్చువల్లీ మాకు ఆల్రెడీ ఒక 10 days బిఫోర్ ఇంటిమేషన్ అన్ని వచ్చాయి. 8:15కి 8:15 కల్లా మొత్తం స్టూడెంట్స్ అందరూ వచ్చారండి. 8:30 తర్వాత వచ్చిన స్టూడెంట్స్ కూడా బయట పంపించారు. ఒక 10 నిమిషాలు కూడా ఉంచడం. ఈ సెంటర్ లో ఏంటంటే మినిమం ప్రతి ఎగ్జామ్ లో మినిమం 3,000 నుంచి 5,000 మందికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. సరైన ఫెసిలిటీస్ లేడీస్ కి లేడీస్ వస్తారు, కూడా లేవు, ఏవి లేవండి. ఈ రోజు 10 గంటల వరకు ఒక 10-20 వరకు మేము అందరం అడిగిన తర్వాత కూడా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వలేదని చాలా మంది మేమందరం వచ్చి 12 అవుతుందండి. ఇప్పుడు ఎగ్జామ్ మొదలైందండి. కొంతమందికి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, బెటర్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎంతవరకు ఎగ్జామ్ అవుతుందో లేదో, ఎగ్జామ్ పూర్తిగా కంటిన్యూ చేస్తున్నారో లేదో కూడా క్లారిటీ ఇవ్వడం లేదండి. మేము అన్నం గొడవ పెట్టిన తర్వాత ఒక ఎస్ఐని పంపించి లోపల ఎగ్జామ్ అవుతుందో లేదో చెక్ ఏం ప్రొవైడ్ చేస్తారో కనీసం మేము వాటర్ బాటిల్స్ తీసుకొస్తామండి, బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొస్తాం, ఇవ్వండి మీరు డబ్బులు పెట్టుకోవద్దు, మేము ఇస్తాం.
సరే ఎన్టీఏ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వాలండి అది ఇది అని చెప్తున్నారు తప్పించి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోవడం ఇప్పుడు 11:12 అవుతుంది, ఇంతవరకు ఎగ్జామ్ కండక్ట్ చేశారా లేదా కూడా క్లారిటీ లేదు. బయటకు వెళ్ళిపోయినట్టు మేము ఎవరిని తప్పు పట్టడం లేదండి, సిస్టమ్ బాగాలేదండి. యాక్చువల్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఇంత సెంటర్ పెట్టినప్పుడు కనీసం టాయిలెట్స్ అని వాటర్ ఫెసిలిటీస్ అని అవన్నీ ప్రొవైడ్ చేయాలండి, అవి చేయడం లేదండి. ఎగ్జామ్ కూడా సపోజ్ లేట్ అయింది అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అనుకోండి, పేరెంట్స్ కమ్యూనికేషన్ ఇవ్వాలి, ఎగ్జామ్ లేట్ అవుతుంది దయచేసి అందరూ కొద్దిగా పాటించండి అని చెప్పి ఏదైనా చెప్తే తెలుస్తుందండి. తెలియడం ప్రభుత్వానికని కాదండి, యాక్చువల్ ఏంటంటే ఈ ఎగ్జామ్ అన్ని ఎన్టీఏ వాళ్ళు 100% కరెక్ట్ గా కండక్ట్ చేయాలండి. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ అనడానికి కాదండి, ఎగ్జామ్ సెంటర్ కి డబ్బులు కడుతున్నాం నుంచి 1500 నుంచి 3000 తగ్గట్టు న్యాయం చేయండి.